ధనము కొరకు నువ్వు ప్రయాసపడి వ్యర్థం చేసుకుని కుటుంబాలు పాడైపోతాయి. ఈ దినాల్లో చూడండి, చాలామంది జీవితాల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ అని చాలామంది వెళ్ళిపోతున్నారు. కోట్ల డబ్బులు సంపాదిస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, వేలు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. కానీ వారి కుటుంబంలో భార్యతో పిల్లలతో గడుపుతున్నారా? గడపలేకపోతున్నారు. దేవుడి యొక్క సన్నిధిలో ఉండగలుగుతున్నారా? ఉండలేకపోతా ఉన్నారు. దేవునితో ఆత్మీయమైన అనుబంధం కలిగి ఉందా? లేదు. యేసును నమ్ముకుంటున్నారంటే నమ్ముకోవట్ల. ధనాపేక్ష పెరిగిపోయింది. ఆ ధనాపేక్ష వలన దేవుడు అంటే భయం లేదు, పిల్లలకి ఇచ్చే అవకాశం లేదు, భార్యతో సంబంధం ఉండదు, ఇతరులతో సంబంధం ఉండదు. డబ్బు వలన అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ధనాపేక్ష సమస్త కీడునకు మూలముని దేవుని వాక్యం. చూడండి, హెబ్రీ 13:5, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన